అనగనగా పొద్దుటూరు అనే గ్రామంలో రమణ అనే ఒక పిసినారి వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను ఇరుగుపొరుగు వాళ్లకు డబ్బు అప్పిచ్చి దారుణంగా వడ్డీ మీద వడ్డీ వసూలు చేసేవాడు. రమణకు డబ్బు మీద తప్ప మరో ధ్యాస లేదు. ఇక అతని వద్ద గురునాథం అనే వ్యక్తి గుమస్తాగా పనిచేసేవాడు. ఏమయ్యా గుమాస్తా, అందరి బాకీ లెక్కలు రోజు తప్పకుండా చూడు. ఎవరి వద్ద నుండి ఎంత వడ్డీ డబ్బు వసూలు చేయాలో ఒకసారి లెక్కవై. అయినా మొన్న సోమయ్య కూతురు పెళ్లికిచ్చిన డబ్బులు అసలు వడ్డీ లెక్కలు చూసావా? ఇప్పటి వరకు నాకేం ముట్టలేదు. అయ్యా చూశానయ్యా, పాపం ఆ సోమయ్య కూతురు పెళ్లి కోసం కదా అప్పు చేశాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడంట. కాస్త అతనికి వడ్డీ తగ్గించకూడదు? నువ్వంతగా చెబితే నేను కాదంటానా గురునాథం? సరే అలాగే తగ్గించు. అయితే ఆ తగ్గించిన వడ్డీ ఏదో నీ జీతంలో కట్టుకుంటాలే. నువ్వు అతని మీద జాలి పడుతున్నావు కదా మరి అని అనేసరికి గురునాథం విస్తుపోయి రమణను ప్రాధేయపడుతూ ఇలా అంటాడు. అయ్యా అంత మాట అనకండి. ఏదో సలహా కథనిచ్చానంతే. కానీ ఈ గోల నాకెందుకు? మీరిచ్చే జీతమే 25 రూపాయలు. దాంట్లో 10 రూపాయలు కోసేస్తే ఏం మిగులుతాయి? మీకో నమస్కారం ప్రభు. నా బతికేతో నన్ను బతికినివ్వండి. అలా రాద్దారికి ఉచితమే కదా అని ఇలా చచ్చు సలహాలిస్తే ఇలానే ఉంటుంది మరి. సరేలే, నేను అలా బయటికెళ్ళొస్తాను. నువ్వు ఆ లెక్కలన్నీ చూసి సిద్ధం చేసుంచు. మళ్లీ వసూలు చేయాలి అని రమణ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్లగానే గుమస్తా గురునాథం తనలో తాను ఇలా అనుకుంటాడు. మళ్ళీ ఎవరు కొంపముచ్చడానికి పోతున్నాడో మహానుభావుడు. త్రుటిలో తప్పింది ప్రమాదం. లేకపోతే ఈ రోజు నా జీతం మొత్తం తీసేసుకునేవాడు అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి నాని అనే ఒక అబ్బాయి వస్తాడు. అతన్ని చూసి గుమస్తా గురునాథం ఇలా అంటాడు. ఎవరు బాబు నువ్వు? ఈ నికృష్టుడి కొంపకెందుకొచ్చావు? అయ్యా నా పేరు నాని. నన్ను మా పెదనాన్న ఇక్కడికి పంపించారు. ఆయన రమణ గారి దగ్గర ఏదో అప్పు చేసి బాకీ తీర్చలేదంట. దాంతో నన్ను ఇక్కడ పాలేరుగా పెట్టుకుని జీతం ఇస్తన్నారు. అందుకే వచ్చానయ్యా. ఏంటి నాయనా, ఇక్కడ పాలేరు పనికొచ్చావా? ఇన్నాళ్ళు నాకెవరు తోడు లేరు అనుకున్నాను. ఇక ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి మనిద్దరం కలిసి చేడుద్దాం. ఇంతకీ మన ఊరేంటి? నాకు తెలిసి నువ్వు ఈ ఊరివాడివి మాత్రం కాదు. మీకు బాగానే తెలిసిందండి. మాది పక్కనే ఉన్న పీలేరు. అదంతా సరే, ఈ రమణ గారికి మీరు ఎందుకంత భయపడుతున్నారు? నేను కారణం తెలుసుకోవచ్చా? అయ్యో ఎందుకు తెలుసుకోకూడదు? మా రమణ గారు చాలా గొప్ప మనిషి. ఇలాంటి వాడు నోటికో కోటికో ఒక్కళ్ళుంటారు నాయనా. అంతటి నీచుడు. సరే నీకు చెప్తాను విను. బాకీలు తీర్చలేని వాళ్ల ఇళ్ళు వాకిళ్ళు నిర్దయగా ఆయన స్వాధీనం చేసుకుంటాడు. ఇక ఈ విషయంలో అతనికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే విచక్షణ కూడా లేదు. అతను మరీ అంత నీచుడా? ఏంటి నమ్మటం లేదా? సరే ఒక ఉదాహరణ చెప్తా విను. అతను తనకున్న ఒక్క కూతురికి పెళ్లి చేసి పంపేసి ఆ తర్వాత ఒక్కరోజు కూడా కూతుర్ని అల్లుడిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టిన పాపాన పోలేదు. ఇంకా తన పిసినారితనంతో భార్యకు తిండి పెట్టకుండా చంపేశాడు. మరోవైపు తన తండ్రి రోగంతో మంచాన పడితే సరైన వైద్యం ఇప్పించకపోవడం వల్ల చనిపోయాడు. అంత దుర్మార్గుడు మా యజమాని. ఇంకా చెప్పుకుంటూ పోతే పోలుడుంది. అయినా రమణ దగ్గర నువ్వు పనిచేస్తావు బాబూ? అలా కాదు మా పెదనాన్నగారు. సరేలే ఆగు. ఇంకా నేను చెప్పింది విన్నాక కూడా నువ్వు ఉంటే అప్పుడు చూద్దాం. రమణ కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట కూడా కట్టి ఎరగడు. అలాంటి పరమనీచుడు. ఈ గ్రామస్తులు మనస్ఫూర్తిగా ద్వేషించేవారెవరైనా ఉన్నారంటే అది మా యజమానే. అవసరమయ్యి డబ్బు కావలసిన వాడు తప్ప అతని గడప ఎవ్వరూ తొక్కనే తొక్కరు. ఇంకో ముఖ్య విషయం చెప్పమంటావా? భోజనంలో ఉప్పు తగ్గిందని, ఆవు పాలు సరిగ్గా ఇవ్వలేదని నీ జీతం స్వాహా చేసేస్తాడు. అయినా నువ్వు ఇక్కడ ఉంటానంటే నీ ఇష్టం మరి అని అంటాడు గురునాథం. దాంతో గురునాథం చెప్పింది అంతా విన్న నాని కొంచెం ఆలోచించి ఇలా అంటాడు. సరేనండి, మీరు రమణ గారి గురించి నిజాలన్నీ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మీకు నేనొక నిజం చెప్తాను. మీరు ఏం చెప్పినా నేను ఎక్కడికి వెళ్ళను. నాకు కొన్ని విద్యలొచ్చు. నేను వాటిని వాడి మా పెదనాన్నకు జరిగిన అన్యాయానికి ఈ రమణకి బుద్ధి చెబుదామని వచ్చాను. నువ్వు చెప్పేది నిజమా? అయితే అతని దగ్గర డబ్బుంది, మన దగ్గర ఏమీ లేదు. డబ్బున్నవాడు శక్తిమంతుడే కదా. మరి అతనికి బుద్ధి చెప్పడం ఎలా సాధ్యం? సాధ్యమే. నేను నా విద్యను నమ్ముకునొచ్చాను. అతనికి బుద్ధి చెప్పడానికి ఒక మంచి పథకం ఆలోచించాను కూడా. మనకు కావలసిన పనంతా రమణ తండ్రే చేస్తాడు. బ్రతికి ఉండగా తండ్రిని లక్ష్యపెట్టని రమణ ఆత్మరూపంలో ఉన్న అతని తండ్రి ఆజ్ఞలు నిర్లక్ష్యం చేయడానికి సాహసించలేండి అంటాడు నాని. ఆ మాటలు విన్న గుమస్తా గురునాథం ఆశ్చర్యపోయి, అవునా, నీ ఆలోచన చాలా బాగుంది. కానీ అదెలా సాధ్యం? నువ్వు ఆత్మలతో మాట్లాడతావా ఏంటి?
అని అడుగుతాడు. దాంతో నాని ఒక నవ్వు నవ్వి రహస్యంగా తన పథకమంతా ఆ గుమస్తా గురునాథానికి వివరించి చెప్తాడు. దాంతో ఆ పథకం పారుతుందని ఆ గుమస్తాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇక మరోవైపు రమణ కొన్ని బాకీలు వసూలు చేసుకోవటానికి ముక్తాపూర్ వెళ్లి వెన్నెల రాత్రి వేళ తిరిగి వస్తూ ఉంటాడు. అబ్బా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ రోజు రావాల్సిన లాభం కంటే రెట్టింపు లాభం వచ్చింది. అవును, ఏంటప్పుడు చీకటి పడిపోయింది. అబ్బో, నేను మా నాన్నని దహనం చేసిన శ్మశానం వైపు వచ్చేసానేంటి? నేనిక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. నాకు అసలే దెయ్యాలంటే భయం అని వేగంగా అక్కడ్నుండి ముందుకు కదులుతాడు. ఇక అతని తండ్రిని దహనం చేసిన చోట ఒక పెద్ద వటవృక్షం ఉంటుంది. రమణ అక్కడికి వచ్చేసరికి ఒక కొమ్మ విరిగి అతని ముందు పడుతుంది. రమణ భయపడతాడు. అతనికి మర్రి చెట్టు నీడలో అటూ ఇటూ ఆడుతూ తెల్లగా ఏదో కనిపిస్తుంది. రమణ వణకడం ప్రారంభిస్తాడు. ఇంతలో అతనికి ఆ చెట్టులో నుండి ఏవో మాటలు వినిపిస్తాయి. ఒరే రమణ, నీ తండ్రినిరా రమణ, ఇటు రారా రమణ. నేను చచ్చినా నాకు మనశ్శాంతి లేదురా. దాహం దాహం దాహం. కొడుకుగా నీ ధర్మం నెరవేర్చు, నా దాహం తీర్చరా. నీ పిసినారితనంతో నువ్వు నాకు పెట్టిన పిండం సక్రమంగా లేదురా రమణ. అందుకే నా ఆత్మకు శాంతి కలగటం లేదు. ఇప్పటికైనా నాకు శాంతం పెట్టరా. గౌతమ భట్టుని పిలిపించు. అతను శాస్త్రం తెలిసినవాడు. అతని సలహా తీసుకో. నాకు నీరివ్వరా, నా దాహం తీర్చు. అంతులేని దాహంతో తప్పిస్తున్నాను. గొంతు పెరచకట్టుకుపోతోంది. ఒరే రమణ అని చనిపోయిన తన తండ్రి మాటలు వినపడటంతో రమణకు గుండె జారిపోతుంది. అయినా కొంచెం ధైర్యం తెచ్చుకుని హీనస్వరంతో, అదేంటి నాన్న అలా అంటున్నావు? దానికి చాలా ఖర్చు అవుతుంది. నేనిప్పుడంత ఖర్చు పెట్టలేను. నువ్వు చెప్పింది అసంభవం నాన్న. అసంభవమా? చెయ్యలేవా? ఏమిట్రా నువ్వనేది? అంటుంది ఆ గొంతు. అదే సమయంలో చెట్టు కొమ్మల్లో కలవరం పుడుతుంది. మరొక కొమ్మ విరిగి పడుతుంది. మరింత గంభీర స్వరంతో, నువ్వు నా మాట వినకపోయావో నీ గొంతు నులిమేస్తాను. నా కొడుకువని కూడా చూడనురా మూర్ఖుడా అంటుందా కంఠం భయంకరంగా. ఆ మాటలను తట్టుకోలేక రమణ భయంతో మూర్ఛపోతాడు. ఇంక కొంతసేపటికి గుమస్తా గురునాథం, నాని అక్కడికొచ్చి కింద పడున్న రమణను అతని ఇంటికి మోసుకుపోయి మంచం మీద పడుకోబెడతారు. అలా కొంతసేపటికి మెలకు వచ్చిన రమణ, నాన్న నాన్న, నన్నేం చెయ్యకు నాన్న, నన్ను చంపకు నాన్న, నన్ను వదిలే, అసలు నేనెక్కడున్నాను అని కేకలు పెడుతూ నిద్రలేచి అయోమయంగా వాళ్ళని చూస్తాడు. అయ్యా, మీకేం జరిగింది? ఆ ఊరి బయట చెట్టు దగ్గర మీరు పెట్టిన కేకలు విని ఊళ్ళో వాళ్ళకి వినిపించి పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి చూసేసరికి మా పై ప్రాణాలు పైనే పోయాయి. అవునా? ఏం జరిగింది? అసలు అక్కడ మీరేం చూశారు? అయ్యా, అక్కడ చనిపోయిన మీ నాన్నగారు మీ తల దగ్గర కూర్చుని మీ తల నిమురుతూ మాకు కనిపించారు. మీరు చచ్చిపోయారేమో అనుకున్నాం. మేం భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దయ్య మమ్మల్ని పిలిచి, ఒరే గురునాథం, నువ్వు మా ఇంటి గుమాస్తావు కదరా. నా కొడుకు నన్ను సరిగ్గా చూడక చంపేశాడు. నేను చచ్చినా నా ఆత్మకు శాంతి లేకుండా ఉంది. దాహంతో తప్పించిపోతున్నాను. ఈ పిసినారి వెధవని ఊళ్ళోకి చేర్చండ్రా. వీడు మూర్ఛపోయాడే గాని ఇంకా ప్రాణం ఉంది. బతుకున్నంతకాలం వీడు డబ్బు పోగు చేశాడు. ఒక్క సత్కార్యానికి ఒక్క దమ్మిడి కూడా ఖర్చు చేయలేదు. ఇరుగు పొరుగు వాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. భార్యకి అన్నం పెట్టలేదు, నన్ను సరిగ్గా చూడలేదు, కన్న కూతుర్నే కనికరించడు. వీడి పాపమే నన్ను ఇంకా వెంటాడుతోంది. నాకు శాస్త్రోక్తంగా శ్రాద్ధం పెట్టమనండ్రా. రమణ తన ప్రవర్తన మార్చుకున్నాకే శ్రాద్ధం పెట్టమనండి. అప్పుడు అందరూ చూస్తుండగా నేను నీరు తాగుతా. అలా చేయకపోయాడో నా దాహం తీరదు, నా ఆత్మకి శాంతి ఉండదు. నా ఆగ్రహం వల్ల ఈ ఊరు నాశనం అయిపోతుంది. నా మాటగా వాడికి చెప్పు అని చెప్పి పెద్దయ్య చెట్ల గుబుర్లోకి అంతర్ధానమైపోయాడు బాబు. ఆ తర్వాత నేను ఈ పాలేరు మిమ్మల్ని ఇంటి దాకా మోసుకొచ్చాం. అది జరిగింది అని గుమస్తా గురునాథన్ చెప్తాడు. అంతా విన్న రమణ కొంతసేపు ఏదో ఆలోచించి, సరే అయితే
మనం గౌతమ భట్టింటికి పోయి నాయనకు శ్రాద్ధం గురించి మాట్లాడదాం పదండి. రేపో ఎల్లుండో శ్రాద్ధం పెట్టాలి మరి అని అంటాడు రమణ. అలా అన్ని ఏర్పాట్లు చేసి రమణ తన తండ్రికి శ్రాద్ధం ఘనంగా పెడతాడు. గ్రామస్తులందరికీ భోజనం పెడతాడు. శ్రాద్ధం తంతు పూర్తయ్యాక రమణ ఒక లోటాలో నీరు తెచ్చి దేవుడి మందిరం ముందు పెట్టి, నాన్న, నువ్వు కోరుకున్నట్టే ఖర్చుకు వెనకాడకుండా నీకు శాస్త్రోక్తంగా కర్మకాండాలు చేయించాను, శ్రాద్ధం పెట్టాను. ఇక ఈ లోటాలో నీళ్లు తాగి నన్ను కరుణించి చల్లగా చూడు నాన్నా అని తన తండ్రిని వేడుకుంటాడు రమణ. కాని లోటాలో నీరు అలాగే ఉండిపోతుంది. అందులో ఒక్క చుక్క కూడా తరగదు. దాంతో భయపడి నిరాశ చెందిన రమణ ఏడవటం ప్రారంభిస్తాడు. ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా? నా తండ్రి తృప్తి కోసం నేను ఎంతో డబ్బు తగలేశాను, అంతా వృధా అయిపోయింది. ఆయన ఇంకా నా పట్ల ప్రసన్నం కాలేదు. నీరు అలాగే ఉంది, తరగలేదు. ఆయన దాహం తీరలేదు. తాగుతానన్నవాడు తాగటం లేదు. చెయ్యమన్నదంతా చేసేశాను. నా వల్ల ఏం తప్పు జరిగిందో ఏంటో. ఇంతలో బయట ఏదో కలకలమవుతుంది. అప్పుడే నాని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు. అయ్యా, మన గుమాస్తా గురునాథం గారికి ఏదో అయింది. ఆయన స్పృహ లేకుండా బయట నేల మీద పడి కాళ్ళు చేతులు ఆడిస్తూ దొర్లుతున్నాడు అని అంటాడు నాని. దాంతో గుమస్తాను ఆ శ్రాద్ధం జరిగే చోటుకి మోసుకు తెస్తారు. అతను చేతులు కాళ్ళు కొట్టుకుంటూ హీనస్వరంతో ఇలా అంటాడు. ఒరే రమణ, నేను నీ తండ్రినిరా. నువ్వు చేసిన దానికి సంతోషించాను గాని నీ స్వభావం మార్చుకున్నావు కావు. ఈ శ్రాద్ధానికి నీ కూతుర్ని, అల్లుణ్ణి, ఇతర బంధువులనెందుకు పిలవలేదు? అందుకనే నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి. అప్పుడు కానీ నిన్ను వదిలి వెళ్ళను నేను. నాన్న, మరో పన? సరే చెప్పు, నన్నేం చేయమంటావు ఇప్పుడు? ఈ గ్రామంలో బడి లేక చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకి నా పేరు మీద ఒక మంచి భవనం కట్టించు. అలా చేస్తానని నాకు మాటిస్తే ఇక నేను నా దాహం తీర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే నాన్న, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. ఇక నన్ను క్షమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోనన్నా. చాలు, నువ్వు ఆ మాట అన్నావు, నా ఆత్మ శాంతించింది. ఇక నేను వస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్విచ్చిన మాట తప్పితే నేను తిరిగి వస్తాను, గుర్తుపెట్టుకో అని అంటాడు. అంతలో గుమస్తా పూనకం దిగిపోయినట్టయి మామూలు మనిషవుతాడు. అప్పుడు గుమస్తా గట్టిగా ఊపిరి విడిచి క్రమంగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ, నేనెక్కడున్నాను? నాకేమైంది? మా నాన్న నీకు పూనాడు. అయితే ఆ దాహం ఎలా తీర్చుకుంటాడో నీకేమైనా చెప్పాడా అని రమణ అతన్ని అడుగుతాడు. ఏమో అయ్యా, నేను పెరట్లో సామాన్లు సర్దుతున్నాను. అంతలో ఏమైందో తెలియదు నాకు. తీరా చూస్తే ఇక్కడున్నాను. మా నాన్న కోరిక తీర్చాలి ముందు ఒక బడి కట్టి మా నాన్న పేరు మీద భద్రాచలం స్మారక పాఠశాల అని పేరు పెట్టాలి అని అంటాడు రమణ. అందుకు గ్రామస్తులందరూ సంతోషంగా సమ్మతిస్తారు. అలాగే తన కూతుర్ని, అల్లుణ్ణి పిలిచి బాగా చూసుకుంటాడు. అప్పుడు చనిపోయిన అతని ఆత్మ నీరు తాగి దాహం తీర్చుకునే ఘట్టం వస్తుంది. దాంతో నాని దేవుడి మందిరం ముందు ఒక పళ్లెంలో తాగే నీరు పోసి ఉంచుతాడు. అతను పక్క గదిలోకి వెళ్లి ఒక కంచు లోటాతో తిరిగి వచ్చి అందరూ చూస్తుండగా దాన్ని నీరున్న పళ్లెం మీద బోర్లిస్తాడు. వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. పళ్లెంలోని నీరంతా మాయమైపోతుంది. అదే సమయంలో ఎవరో ఆ నీటిని పీల్చిన ధ్వని కూడా వినపడుతుంది. నాని ఆ పళ్లాన్ని లోటాతో సహా అలాగే పట్టుకుని పక్క గదిలోకి తీసుకుపోయి అక్కడ దాచేస్తాడు. మొత్తానికి మా నాన్న దాహం తీరింది. ఇక నాకేం వద్దు, ఈ సంతోషం చాలు అని వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. అంతలో గుమస్తా గురునాథం ఎవరూ లేకుండా చూసి రహస్యంగా పాలేరు నానిని పిలిచి ఇలా అడుగుతాడు. నాని, మనం అంతా బాగానే చేశాం. ఆ శ్మశానంలో మనమే గొంతు మార్చి అతని తండ్రిలా మాట్లాడి అతన్ని భయపెట్టాం. ఇక అతనికి ఎలా చెబితే ఈ పనులు చేస్తాడో చెప్పి అలాగే ఆ పనులు చేయించాం. కానీ ఇక ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు ఆ పల్లెల్లో నీరెలా మాయమైంది? ఓ సదా, చెప్పాను కదా నాకు ఇంద్రజాలం విద్యలు వచ్చునని. ఇదిగో చూడండి అని ఆ లోటాని పళ్లెం మీద నుంచి పైకెత్తగానే లోటాలో నుంచి నీరు తిరిగి పళ్లెంలో పడుతుంది. లోటాలో నుంచి కొద్దిగా పొగలాంటిది కూడా వస్తుంది. తరువాత అతను లోటా లోపల అమర్చిన చిన్న కొవ్వొత్తిని తీసేసి మైనం మరకల్ని శుభ్రంగా తుడుస్తాడు. ఏంటిది? ఏం చేద్దావు? నీరు ఈ లోటాలోనే ఉంది కదా, మరి అక్కడ ఎలా మాయమైంది? చెబుతా.
నేనప్పుడు ఈ లోటా దిగువ భాగంలో ఒక చిన్న కొవ్వొత్తినంటించి దాన్ని వెలిగించి పట్టుకొచ్చి నీళ్లపళ్ల మీద బోర్లించాను. దాంతో కొవ్వొత్తి మండుతుండటం వల్ల లోటాలోని గాలి పల్చబడి దాని పీడన శక్తి తగ్గిపోయింది. ఇక లోటాను నీటిమీద బోర్లించగానే పళ్ళెంలోని నీరు పెద్ద చప్పుడుతో లోటాలోకి ఎక్కింది. అలా ఆ పళ్ళెంలోని నీటిని ఎవరికీ తెలియకుండా లోటాలోకి పంపించాను. అలా మన ఎత్తు పూర్తిగా పారింది. బాగుంది బాగుంది, మొత్తానికి మన యజమానికి మంచి గుణపాఠం చెప్పావు. ఇంతకీ ఎందుకు చేసావు ఇదంతా? చెప్పాను కదా, మా పెదనాన్నగారు ఈ ఊరి పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ రమణగారి వల్లే ఆ పాఠశాల మూతపడింది. అందుకే ఇతనికి బుద్ధి చెప్పి ఉద్యోగం కోల్పోయిన మా పెదనాన్న బాకీ తీర్చడంతో పాటు ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించేటట్టు చేశాను. చాలా సంతోషం, మొత్తానికి మన యజమాని పూర్తిగా మారిపోయాడు. అలా బుద్ధి తెచ్చుకున్న రమణ ఆ రోజు నుండి మంచి చేయటం ప్రారంభిస్తాడు. ఇక పాలేరుగా పనిచేయటానికి అక్కడికి వచ్చిన నానిని పిలిచి, ఇక నువ్వు ఇక్కడ పనిచేయొద్దు, ఏదైనా ఉద్యోగం చేసుకో అని చెప్పి డబ్బిచ్చి మరీ పంపేస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.